Hello students, in the last video I explained about pH of the buffer and acidic buffer solution. Now in this video, this is part 2 about basic buffer solution. So in the buffer solution, second kind is basic buffer. What is basic buffer? A weak base and it's salt with strong acid. It's salt with strong acid. Strong acid mixture is called basic buffer. అంటే వీక్ బేస్, ఆ వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్తో సాల్ట్ ఫామ్ చేసినప్పుడు ఫామ్ అయ్యే సాల్ట్ మిక్చర్ని మనం బేసిక్ బఫర్ సొల్యూషన్ అంటాం. బేసిక్ బఫర్ సొల్యూషన్ అంటాం. ఎగ్జాంపుల్స్ హియర్ example is NH4OH. It is a weak base. NH4OH is a weak base, and when this NH4OH reacts with HCl, it gives NH4Cl. అంతే కదా, ఈ NH4OH HClతో రియాక్ట్ అయిందనుకో NH4Cl ఫామ్ అవుతుంది. ఇదేమో సాల్ట్, ఈ వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్తో ఫామ్ చేసిన సాల్ట్, అండ్ ఇట్ ఈస్ వీక్ బేస్. సో దిస్ మిక్చర్ ఈజ్ కాల్డ్ basic buffer. Similarly, NH4OH, when it reacts with strong acid H2SO4, it gives ammonium sulfate. So this is also called as basic buffer. అంటే ఒక weak base and its salt with strong acid ఉండాలి. For example, here I am taking methanamine. Organic amines are weak bases. So methanamine తీసుకున్నా, ఇది యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ HClతో రియాక్ట్ అయింది అనుకో, CH3NH2 HClతో రియాక్ట్ అయితే సాల్ట్ వస్తుంది. ఏంటది? CH3NH3+Cl- సాల్ట్ వస్తుంది. సో హియర్ CH3NH2+HCl, కాబట్టి NH3+Cl- వస్తుంది. దిస్ ఈజ్ సాల్ట్, దిస్ ఈజ్ బేస్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ బేసిక్ బఫర్. ఇవి డైరెక్ట్ బఫర్స్, అంటే ఒక వీక్ బేస్ అండ్ దాని సాల్ట్ విత్ స్ట్రాంగ్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఇండైరెక్ట్ బఫర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా యాడ్ చేసిన బఫర్స్. ఇండైరెక్ట్ బఫర్స్ కూడా ఉంటాయి. ఇండైరెక్ట్ బఫర్స్ అంటే డైరెక్ట్గా మనం వీక్ బేస్ దాని సాల్ట్ యాడ్ చేయం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీక్ బేస్ యాడ్ చేసాం కదా, ఈ వీక్ బేస్కి స్ట్రాంగ్ యాసిడ్ యాడ్ చేస్తాం. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసాం, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే వీక్ బేస్ ఎక్సెస్ తీసుకోవాలి. వీక్ బేస్ ఎక్సెస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.2m 100 ml NH4OH తీసుకుంటే 0.1m 100 ml HCl తీసుకున్నాం అనుకో, ఇందులో 0.1m రియాక్ట్స్ విత్ NH4OH, 0.1m NH4OH, ఇంకా 0.1m NH4OH మిగిలి ఉంటుంది, అండ్ ఇది సాల్ట్ ఫామ్ చేస్తుంది. ఏ సాల్ట్ ఫామ్ అవుద్ది? NH4Cl ఫామ్ అవుతుంది. ఓకే, అంటే నీకు HCl కంప్లీట్గా కన్జ్యూమ్ అయ్యి NH4Cl వస్తుంది. ఇది ఎక్సెస్ తీసుకున్నావు కాబట్టి ఇది కూడా మిగిలిపోతుంది. అంటే నీకు ఇండైరెక్ట్గా ఈ రెండు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్లో ఎక్సెస్ ఆఫ్ వీక్ బేస్ అండ్ స్మాల్ స్ట్రాంగ్ యాసిడ్, లెస్ స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటే ఈ మిక్చర్ కూడా కాల్డ్ యాజ్ బేసిక్ బఫర్. లేదు, సాల్ట్ తీసుకోవచ్చు మనం. ఈ సాల్ట్ NH4Cl, దిస్ ఈజ్ ఏ సాల్ట్. NH4Cl ఈజ్ ఏ సాల్ట్. ఓకే, ఇక్కడ NH4Cl సాల్ట్లో ఇది ఎట్లా ఫామ్ అయింది? వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ వల్ల ఫామ్ అయింది. దిస్ ఈజ్ ద సాల్ట్ ఆఫ్ వీక్ బేస్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్. ఎట్లా చెప్పారు సార్ అంటే, ఈ NH4Cl అనేది NH4OH వీక్ బేస్, HCl స్ట్రాంగ్ యాసిడ్ కలిస్తే ఫామ్ అయ్యే సాల్ట్ ఇది. ఇప్పుడు ఈ సాల్ట్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ తీసుకోవచ్చు. ఇది ఎక్సెస్ తీసుకోవాలి. ఎక్సెస్ ఆఫ్
వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ సాల్ట్ అండ్ కొంచెం తక్కువ అమౌంట్ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే స్ట్రాంగ్ బేస్ ఇట్ ఈస్. ఈ మిక్చర్ని కూడా మనం బఫర్ అనొచ్చు. జనరల్గా మీకు తెలిసినవి ఏంటంటే ఇవే చెప్తారు, మ్యాక్సిమం ఇవి చెప్తారు, లేదు అంటే ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇది చెప్తారు. వీక్ బేస్ కొంచెం స్ట్రాంగ్ యాసిడ్ కలిపిన బఫర్గా వర్క్ చేస్తుందని. బట్ సాల్ట్తో కూడా బఫర్గా పనిచేస్తుంది. వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ సాల్ట్ బేస్ కలిపితే మనకి బేసిక్ బఫర్గా పనిచేస్తుంది. సార్ నేను NH4Cl HCl కలుపుతాను సార్, నో, దట్ ఈజ్ నాట్ వర్క్స్ యాజ్ basic buffer. So these are the examples of basic buffers. These are the examples of basic buffers. Now to calculate pH of the basic buffer solution, formula. So to calculate pH of the basic buffer solution, basic buffer ante enti, base ante OH minus, మరి pH కనుక్కోవాలంటే ఏం చేయాలి, 14 మైనస్ POH చేయాలి. అంటే మనం ఏం కనుక్కోవాలి, POH. సో POH ఈజ్ ఈక్వల్స్ టు PKB ప్లస్ లాగ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ బై బేస్ కాన్సన్ట్రేషన్. ఇది హెండర్సన్ ఈక్వేషన్. దిస్ ఈజ్ హెండర్సన్ ఈక్వేషన్. సార్ ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది సార్, అసిడిక్ బఫర్లో కూడా మీకు డెరివేషన్ చెప్పాను. అండ్ అగైన్ వన్స్ సీ హియర్, ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక బఫర్ సొల్యూషన్ తీసుకుంటున్నా. ఓకే, ఏంటది, NH4OH NH4Cl మిక్చర్ తీసుకుంటున్నాం. NH4OH ఈజ్ ఏ వీక్ బేస్ అంటున్నాం కదా. వీక్ బేస్ అంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ డిసోసియేషన్ ఆర్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ వెరీ లెస్. డ్యూ టు ద లెస్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ NH4 ప్లస్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ OH మైనస్ విల్ ఫామ్. చాలా తక్కువ ఫామ్ అవుతుంది. NH4Cl ఈజ్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇట్ అండర్గోస్ కంప్లీట్ అయోనైజేషన్ ఆర్ యూ కెన్ సే కంప్లీట్ డిసోసియేషన్. ఇక్కడ కంప్లీట్గా ఇది అయోనైజ్ అయిపోయి NH4 ప్లస్ Cl మైనస్ ఫామ్ అవుతుంది. నౌ ఇక్కడేమో వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ NH4 ప్లస్ ఫామ్ అయింది, ఇక్కడేమో ఎక్కువ అమౌంట్, నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ తీసుకుంటే అంత వస్తుంది. 100 తీసుకుంటే 100, 200 తీసుకుంటే 200, లైక్ దట్. నౌ ఫర్ దిస్ రైట్ డిసోసియేషన్ కాన్స్టెంట్. ఇట్ ఈజ్ ఏ బేస్, వీక్ బేస్ కదా ఇది. సో దిస్ ఈజ్ వీక్ బేస్ కాబట్టి KB డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH4 ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH4OH. ఇది ఫార్ములా. అయితే NH4OH ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం మనం ఇక్కడ. అదేంటి సార్ ఇనిషియల్ ఎట్లా తీసుకుంటాం, ఇది ఈక్విలిబ్రియంలో కదా ఇది రాసేది. ఈక్విలిబ్రియంలోకి వచ్చినప్పుడు కొంచెం NH4OH డిసోసియేట్ అయ్యి కదా ఇవి ఫామ్ అయ్యింది. ఎస్, ఇది డిసోసియేట్ అయ్యే ఫామ్ అయింది. కానీ ఇక్కడ కామన్ అయాన్ ఉంది చూడండి, ఇది కామన్ అయాన్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దీనిలో NH4 ప్లస్ ఈజ్ ద కామన్. ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ NH4 ప్లస్ అయాన్స్ వస్తే యాజ్ పర్ లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ బ్యాక్వర్డ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ ద డిసోసియేషన్ ఆఫ్ వీక్ బేస్ సప్రెసెస్. ఇక్కడ వీక్ బేస్ డిసోసియేషన్ తగ్గిపోతుంది ఈ కామన్ అయాన్ వల్ల. మీకు కామన్ అయాన్ ఎఫెక్ట్ చదివినా తెలుస్తుంది ఇది, లేదంటే లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ చదివినా తెలుస్తుంది. లీ చాట్లియర్ ప్రిన్సిపల్లో ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయిపోయి బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుద్ది. అంటే ఈ NH4OH డిసోసియేట్ అయింది కాస్త మళ్ళా వెనక్కి వచ్చేస్తుంది. సో నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ NH4OH గెట్స్ డిసోసియేటెడ్. దట్స్ వై ఇక్కడ NH4 ప్లస్ కాన్సన్ట్రేషన్ అంటే ఇది నథింగ్, ఇట్ ఈజ్ నెగ్లిజిబుల్. ఈ కాన్సన్ట్రేషనే తీసుకుంటాం. అండ్ NH4OH అంటే డిసోసియేట్ అయిన తర్వాత కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి, కానీ డిసోసియేట్ అయింది నెగ్లిజిబుల్ అంటున్నాం కదా, కాబట్టి ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వీక్ బేస్ తీసుకుంటాం. అంటే ఇక్కడేమో ఇది వీక్ బేస్ కాన్సన్ట్రేషన్, ఇదేమో సాల్ట్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే 100 ఉంటే ఇక్కడ నుంచి 1 వస్తుంది. 101 అంటే 100 తీసుకోవచ్చు కదా. అంటే దిస్ ఈజ్ నెగ్లిజిబుల్ వాల్యూ. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH4 ప్లస్ ఇక్కడ 1 m ఉంటే దీని కాన్సన్ట్రేషన్ 0.00001 ఉందనుకో, అంటే 1.2 కలిపితే 1.00001 1.00001 ఏమని రాస్తాం మనం 1.
1 అంటే ఎవరిది కాన్సన్ట్రేషన్? NH4+. ఓకే, సో ఇక్కడ ఉన్న NH4+ అంటే ఈ రెండు NH4+ల కాన్సన్ట్రేషన్, కానీ ఇది నెగ్లిజిబుల్. దట్స్ వై దీని కాన్సన్ట్రేషనే ఇది, అంటే సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఇది. ఓకే, అంటే KB ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ ఇంటూ OH మైనస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేసే కదా ఇది. ఇప్పుడు OH మైనస్ కావాలి నాకు, ఎందుకంటే POH కనుక్కోవాలి కాబట్టి. OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్, ఈ బేస్ ఇటు వస్తే KB ఇంటూ బేస్ కాన్సన్ట్రేషన్, ఇది వస్తే బై అవుతుంది, బై సాల్ట్ కాన్సన్ట్రేషన్. బేస్ కాన్సన్ట్రేషన్ బై సాల్ట్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు POH కావాలంటే బోత్ సైడ్స్ మైనస్ లాగ్ బేస్ 10 తోని మల్టిప్లై చేద్దాం. మైనస్ లాగ్ బేస్ 10 OH మైనస్, ఈ 10 రాయకపోయినా ఏం కాదు, మైనస్ లాగ్ అని రాసుకోవచ్చు. OH మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగ్ KB మైనస్ లాగ్ బేస్ కాన్సన్ట్రేషన్ బై సాల్ట్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మైనస్ లాగ్ KBని PKB అనొచ్చు, మైనస్ లాగ్ OH మైనస్ని POH అనొచ్చు. మైనస్ లాగ్ బేస్ బై సాల్ట్ని ఏం చేద్దామంటే రివర్స్ చేద్దాం. రివర్స్ చేసినప్పుడు ప్లస్ లాగ్ సాల్ట్ బై బేస్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ రైట్ based on this POH is equals to minus log KB is equals to PKB ప్లస్ ఇది రివర్స్ చేస్తే ప్లస్, ఇది మైనస్ కదా, రివర్స్ చేసి రాస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ లాగ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ బై బేస్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. మరి pH కదా సార్ మనకు కావాల్సింది? ఎస్, pH ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ POH. ఎందుకంటే at 25 degrees centigrade pH plus POH is equals to 14. Then pH is equals to 14 minus POH ఉంటుంది. Okay, so with this and with the help of these two formulas we can calculate basic buffer solution pH. Now here I am taking few example problems. ఎందుకంటే మెయిన్స్లో కానీ నీట్లో కానీ ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా, ఈ ఇయర్ అంటే డిలీట్ చేశారనుకోండి, బోర్డ్ ఎగ్జామ్లో కూడా బఫర్ pH మీద ప్రాబ్లమ్స్ అడిగిన రోజులు ఉన్నాయి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఒక క్వశ్చన్ తీసుకుందాం ప్రాబ్లం. అదేంటంటే ఫైండ్ pH ఆఫ్ ఏ బేసిక్ బఫర్. మీకు బేసిక్ బఫర్ అని ఇవ్వాలని రూల్ ఏం లేదు, జస్ట్ ఫైండ్ pH ఆఫ్ ఏ బఫర్ అని కూడా అనొచ్చు. pH ఆఫ్ ఏ బఫర్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై మిక్సింగ్ ఆఫ్ 0.01 m NH4Cl and 0.1 m NH4OH. PKB ఆఫ్ లేదంటే KB ఆఫ్ అన్నాం. KB ఆఫ్ NH4OH is equals to 10 to the power minus 5. KB of NH4OH is equal to 10. This is the information given. So we have to find pH of the buffer solution. Just check here. The values given. What values given? ఏమి ఇచ్చారు వాల్యూస్? సాల్ట్, ఇది సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ ఈజ్ గివెన్ యాజ్ 0.01 m. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్ ఈజ్ గివెన్. సో బేస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ గివెన్ యాజ్ 0.1 m and KB value is given as 10 to the power minus 5. Now use this formula POH.
ఎట్లా సార్ ఈ POH వేసుకోవాలని ఎట్లా తెలుసు అంటే NH4OH is a base, weak base and it's salt, so it is a basic buffer solution. Based on the given compound you can decide whether it is basic buffer or acidic buffer. If it is acid HCl given and here some salt is given, it's salt, then that is acidic buffer. Okay, now so here I am using this formula. So in this POH is equals to pKb. pKb means minus log Kb. Here if Kb is equal 10 to the power minus 5, pKb is equal to minus log Kb. So that equals to minus log into 10 to the power minus 5. Then what comes? 5 will come. So pKb is equal to 5. What is pKb value? pKb is equal to 5. Now 5 plus log, salt concentration is how much? 0.01 by 0.1 base concentration. So 0.01, 0.1, that means 1 by 10 will come. POH is equals to 5 plus log 1 by 10. 1 by 10 means 10 to the power minus 1. So POH is equals to 5 plus log 10 to the power minus 1. Log 10 to the power minus 1 అంటే minus 1 log 10 అంటే minus 1 వస్తుంది. So therefore POH is equal to 5 minus 1, that equals to 4. బట్ మనకు కావాల్సింది ఏంటి? pH కదా క్యాలిక్యులేట్ చేయమన్నది. దెన్ pH is equals to 14 minus POH ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేయండి. దెన్ pH is equals to 14 minus 4, that equals to 10. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఒక మోడల్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఎ మినిట్. నెక్స్ట్ another problem. Find the pH of a buffer which is formed by the mixing of (0.02 m NH4 or 0.01 m NH4 taken twice SO4 and 0.001 m NH4OH Kb of NH4OH is 10 to the power minus 5. So this is the question. This time instead of giving NH4Cl, I gave here NH4 taken twice SO4. Here if 0.01 m NH4 taken twice SO4 is given, then what happens? Just see. Here the formula is POH is equals to pKb plus log salt concentration by base concentration. This formula we will use. But here one thing is there. What is that? Is here salt concentration is given 0.01 m, no, 0.01 m ammonium sulfate is given. But actually when ammonium sulfate undergoes dissociation or undergoes ionization, 2 moles of ammonium plus ions will come and 1 mole of SO4 minus 2 will come. So if you take 0.01 m by complete ionization, here 2 into 0.01 m will come, that is 0.02 m will come. If you take salt concentration as it is here as 0.01 m, then you won't get answer. That's why this Henderson equation is not 100% correct, here nearly correct. So 90%, 99% it is correct, but not 100%.
So it is better to take base and its conjugate acid. This is conjugate acid. కాంజుగేట్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి, బేస్ దాని కాంజుగేట్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎంత కాన్సన్ట్రేషన్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి, లేదా నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేయండి. నార్మాలిటీ తీసుకుంటే ప్రాబ్లమే ఉండదు. బట్ మొలారిటీ ఇచ్చినప్పుడు 1 మోల్ నుంచి 2 మోల్స్ NH4+ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 1 మోల్ అమోనియం సల్ఫేట్ నీకు ఇస్తే అది అయోనైజ్ అయితే 2 మోల్స్ ఆఫ్ అమోనియం అయాన్స్, 1 మోల్ సల్ఫేట్ అయాన్స్ వస్తాయి. మరి 1 మోల్ అమోనియం సల్ఫేట్ నుంచి 2 మోల్స్ వస్తే 1 లీటర్లో 1 మోల్ అమోనియం సల్ఫేట్ కలిపామనుకో దాన్ని 1 మోలార్ అంటాం. అప్పుడు నీకు వచ్చే అమోనియం అయాన్స్ ఎన్ని 2 మోల్స్, అంటే 2 మోలార్ వస్తుంది, అంటే డబుల్ వస్తుంది అనమాట. ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది కదా, కాబట్టి డబుల్ అవుతుంది. సో మరి KB ఈజ్ ఈక్వల్స్ ఏమన్నారు 10⁻⁻⁵. సో KB ఈజ్ ఈక్వల్ 10⁻⁻⁵ అంటే PKB ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది, అంతే కదా. PKB ఈజ్ ఈక్వల్ మైనస్ లాగ్ ఆఫ్ KB, దట్ ఈజ్ మైనస్ లాగ్ KB అంటే 10⁻⁻⁵. దీన్ని ఎట్లా రాయొచ్చు, -5 log 10, మైనస్ ఆఫ్ లాగ్ 10⁻⁻⁵ అంటే -5 log 10. log 10 అంటే 1 into 5 5, -5 into +5. సో PKB వాల్యూ ఈజ్ +5. నౌ POH ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ లాగ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ వచ్చి 0.02 అవుతుంది. బేస్ కాన్సన్ట్రేషన్ యాజ్ ఇట్ ఈజ్ యూ కెన్ టేక్, వాట్ ఈస్ దట్, హియర్ ఇట్ ఈస్ 0.001 m. సో బేస్ కాన్సన్ట్రేషన్ వచ్చి 0.001 m, ఇది ఫార్ములా. నౌ POH ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ ఇది 0.001 m, ఇది 0.02 m. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ 0.2 చేస్తే ఇక్కడ 0.1 అవుతుంది, అంటే 20 అవుతుంది. ఓకే, సో 20 టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుంది. లేదు అంటే మీరు దీన్ని పని చేయండి, ఈజీ సింప్లిఫికేషన్ కోసం 0.01 అనుకోండి. సో ఇక్కడ 0.01 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. సో 5 log 2 వస్తుంది. log 2 వాల్యూ ఎంత, log 2 వాల్యూ log 2 ఈజ్ ఈక్వల్ 0.3010. ఇవి మీకు ఎగ్జామ్లో ఇస్తారు, ప్రాబ్లం ఇచ్చినప్పుడే దాని కింద ఇస్తారు log 2 వాల్యూ. log 3 అయితే 0.4771. ఓకే, 0.4771. log 4 అయితే, log 4 అంటే log 2ని 2 టైమ్స్ రాయండి, 0.6021 ఆర్ 20. సో ఇట్లా వస్తుంది. log 5 అంటే log 5 ఈజ్ ఈక్వల్ 0.6990. సో ఈ వాల్యూస్ మినిమం గుర్తుండాలి, log 2, log 3, log 4, log 5. 5 ప్లస్ log 2, log 2 అంటే 0.3010, అంటే POH ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 0.3010, దట్ ఈజ్ 5.3010 విల్ కమ్. ఓకే, మరి pH ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ POH, ఎక్కడ అరౌండ్ ఎట్ 25 degrees. మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ మనం రూమ్ టెంపరేచర్ దగ్గరే కదా చేసేది, కాబట్టి అది వస్తుంది. సో pH ఈజ్ ఈక్వల్స్ టు 14 మైనస్ 5.3010 అని రఫ్గా 5.3 అనుకుందాం. దెన్ 14 మైనస్ 5 అయితే 9, మరి 5.3 అంటే 8.7 వస్తుంది. ఓకే, సో 8.7 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా మనం చేయాల్సి ఉంటుంది. బేసిక్ బఫర్ pH. ఓకే, నెక్స్ట్ బఫర్ కెపాసిటీ ఉంటుంది. వాట్ ఈజ్ బఫర్ కెపాసిటీ? బఫర్ కెపాసిటీ అంటే ఏంటి? ఇక్కడ నీ కెపాసిటీ ఎంతరా అంటాం మనం, అంటే సో ఎంతవరకు తట్టుకోగలరు, ఎంతవరకు ఉండగలరు. అదే మనీ అయితే ఎంత మనీ ఉంది, అది కెపాసిటీ. ఎంత స్పెండ్ చేయగలరు, అది కెపాసిటీ. అదే ఎడ్యుకేషన్ అయితే ఎంత మ్యాక్సిమం స్కోర్ చేస్తారు, అది కెపాసిటీ. అట్లానే బఫర్కు కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. సో బఫర్ కెపాసిటీ, దీన్ని ఎట్లా మెజర్ చేస్తారు అంటే how many moles of strong acid or strong base is added to 1 liter of the buffer solution to change its pH
1 యూనిట్. అంటే బఫర్ సొల్యూషన్ ఉంది ఇక్కడ. సో ఇది బఫర్ సొల్యూషన్, దిస్ ఈజ్ బఫర్ సొల్యూషన్. అది బేసిక్ బఫరా ఎసిడిక్ బఫరా దట్ ఈస్ డిఫరెంట్, ఏదైనా తీసుకోవచ్చు. బఫర్ సొల్యూషన్ ఉంది ఇక్కడ. ఈ బఫర్ సొల్యూషన్ pH x అనుకుందాం. ఇది వాల్యూమ్ వచ్చి 1 లీటర్ ఉంది. 1 లీటర్ బఫర్ సొల్యూషన్ ఉంది, దాని pH x అనుకున్నాం. ఇప్పుడు ఈ pHని x+1 కానీ లేదా x-1 కానీ చేయడానికి 1 యూనిట్ చేంజ్ చేయాలి. అంటే ఏదర్ పెరగవచ్చు తగ్గవచ్చు. pH x+1 కానీ x-1 కానీ చేయాలంటే హౌ మెనీ మోల్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ రిక్వైర్డ్, ఎన్ని మోల్స్ యాసిడ్ కలిపితే 1 యూనిట్ pH మారుతుంది. 1 లీటర్ బఫర్, 1 లీటర్ బఫర్కి ఎన్ని మోల్స్ యాసిడ్ కలిపితే దాని pH 1 యూనిట్ చేంజ్ అవుతుంది. సో దట్ ఈజ్ బఫర్ కెపాసిటీ. అంటే దాని కెపాసిటీ ఎంత, pH చేంజ్ అవ్వకుండా ఎంతసేపు ఉండగలుగుద్ది, ఎంత యాసిడ్ కలిపే వరకు ఉండగలదు, లేదా ఎంత బేస్ కలిపే వరకు pH మార్చకుండా ఉంచగలుగుద్ది ఆ సొల్యూషన్ని, అది కెపాసిటీ. నువ్వు ఎంత కలిపిన తర్వాత అది మారిపోతుంది. 1 యూనిట్ మారిపోయిందంటే ఇంకా అది మార్చకుండా ఆగలేకపోయింది కదా. అంటే ఎంత యాసిడ్ కలిపే వరకు అది pH మారకుండా తట్టుకుంది, అది చెప్పడం అనమాట మన ఉద్దేశం. ఇక్కడ మారింది అంటే ఇంకా దాని అయిపోయింది, దాని కెపాసిటీ అయిపోయింది. నువ్వు కలిపినప్పుడు దాని కెపాసిటీ అయిపోయింది. సో ఎంత కలిపినప్పుడు ఇది 1 యూనిట్ మారింది, అదే దాని కెపాసిటీ. ఓకే, దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ యాడెడ్ టు ద 1 లీటర్ బఫర్ సొల్యూషన్ టు చేంజ్ ఇట్స్ pH 1 యూనిట్ ఈజ్ కాల్డ్ బఫర్ కెపాసిటీ. The number of moles of acid or base required to change 1 liter buffer solution pH 1 unit is called buffer capacity. Okay, so number of moles of acid or base required, strong acid or strong base required to change 1 liter buffer solution pH, 1 liter buffer solution pH 1 unit is called buffer capacity. Buffer capacity ఇట్లా మనం డిఫైన్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి అంటే పై ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ or base added to 1 liter buffer, added to 1 liter buffer solution by change in pH, change in pH. By using this formula you can calculate buffer capacity. By using this formula you can calculate buffer capacity. Sir, etla calculate chestar sir? Let us see one ప్రాబ్లం. బిఫోర్ గోయింగ్ ప్రాబ్లం, ఈ బఫర్ కెపాసిటీ ఇట్లా ఉంది కదా, ఈ బఫర్ కెపాసిటీ ఏ బఫర్కి ఎక్కువ ఉంటుంది, విచ్ కైండ్ ఆఫ్ బఫర్ పొసెస్ బఫర్ కెపాసిటీ మోర్, అంటే ఎక్కువ మోల్స్ కలిపేదాకా pH మారకుండా ఉండే బఫర్ సొల్యూషన్ని మనం గుడ్ బఫర్ సొల్యూషన్ అంటాం, మంచిదిగా, అంతే కదా. సో బఫర్ అంటే pH మారొద్దు, యాసిడ్ కలిపినా బేస్ కలిపినా, అట్లా ఎక్కువ కలిపినా కానీ మారకపోతే అది మంచి బఫర్, గుడ్ బఫర్ అంట. రైట్, ఎప్పుడు అది గుడ్ బఫర్గా బిహేవ్ చేస్తుందంటే ఇఫ్ pH ఆఫ్ ది బఫర్, అసిడిక్ బఫర్, ఇఫ్ pH ఆఫ్ అసిడిక్ బఫర్ ఈజ్ ఈక్వల్ టు pKb plus or minus 1, then that acts as a good buffer. pH వాల్యూ అని, సారీ pKa కదా, pH వాల్యూ అనేది pKa వాల్యూకి ఈక్వల్ అయితే వెరీ గుడ్ బఫర్. ఆ pKa వాల్యూకి ప్లస్ ఆర్ మైనస్ 1 అయినా పర్వాలేదు, గుడ్ బఫర్ అవుద్ది. ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లంలో POH అనేది pKb 5 వస్తే POH మనకి 4 వచ్చింది ఫస్ట్ ప్రాబ్లంలో, అంటే 1 యూనిటే తేడా ఉంది. తర్వాత ప్రాబ్లంలో pKb 5 అయితే మనకి POH వచ్చి 5.3 వచ్చింది.
0.3నే డిఫరెన్స్ ఉంది. అట్లా మ్యాక్సిమం 1 డిఫరెన్స్ ఉండే వరకు కూడా ఆ బఫర్ గుడ్ బఫరే అని చెప్తాం. ఇఫ్ pH ఆఫ్ ఎసిడిక్ బఫర్ ఈజ్ ఈక్వల్ టు pKa +or-1, దట్ బఫర్ ఈజ్ కాల్డ్ గుడ్ బఫర్. దట్ బఫర్ ఈజ్ కాల్డ్ గుడ్ బఫర్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే చూడండి, if salt concentration is equal to acid concentration, then pH is equals to pKa అవుతుంది. ఎందుకంటే pKa ప్లస్ లాగ్ సాల్ట్ బై యాసిడ్ కదా ఫార్ములా. pH ఫార్ములా ఏంటి? యాసిడిక్ బఫర్కి pKa ప్లస్ లాగ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ బై యాసిడ్ కాన్సన్ట్రేషన్. ఇఫ్ బోత్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ సేమ్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, లేదా ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంది, దెన్ వాట్ హ్యాపెన్స్? లాగ్ 1 విల్ కమ్. ఇక్కడ 2 ఉందనుకో, 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. లాగ్ 1 ఎంత? 0. అంటే pH ఈజ్ ఈక్వల్ pKa ప్లస్ 0, అంటే pH ఈజ్ ఈక్వల్స్ టు pKa. ఎప్పుడైతే సాల్ట్ కాన్సన్ట్రేషన్ యాసిడ్ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు pH ఈజ్ ఈక్వల్ టు pKa అవుతుంది. అప్పుడు ఆ బఫర్ వెరీ గుడ్ బఫర్ అనమాట. సో pH, if salt concentration is equal to acid concentration, then pH value is equals to pKa, and that buffer is called very good buffer, and that buffer is more efficient buffer. That buffer is more efficient buffer. Similarly, POH, if POH of basic buffer, if POH of basic buffer is equal to pKb +or-1, that buffer is good buffer. That buffer is good buffer. సో POH బేసిక్ బఫర్ pKb +or-1కి ఈక్వల్ అయితే ఆ బఫర్ గుడ్ బఫర్. అదే POH pKbకి మాత్రమే ఈక్వల్ అయితే, ఈ +or-1 కూడా కాదు, ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయింది. POH ఈజ్ ఈక్వల్ pKb అయింది. ఎప్పుడు అవుతుంది? సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ బేస్ కాన్సన్ట్రేషన్ అయితే అవుతుంది. అంటే ఇప్పుడు బేసిక్ బఫర్ అనుకో, బేసిక్ బఫర్కి ఏం చెప్తాం మనం? POH ఈజ్ ఈక్వల్స్ టు pKb ప్లస్ లాగ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ బై బేస్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ బేస్ కాన్సన్ట్రేషన్ అయిందనుకో, ఇఫ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు బేస్ కాన్సన్ట్రేషన్, దెన్ ఇఫ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ కాన్సన్ట్రేషన్, దెన్ POH ఈజ్ ఈక్వల్స్ టు pKb అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు లాగ్ 1 అవుతుంది. లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, pKb ప్లస్ 0. సో POH ఈజ్ ఈక్వల్ pKb ప్లస్ 0, అంటే POH ఈజ్ ఈక్వల్ pKb. సో ఇట్లా అయితే ఇఫ్ సాల్ట్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు బేస్ కాన్సన్ట్రేషన్, దెన్ POH బికమ్స్ ఈక్వల్ టు pKb. సో దట్ బఫర్ ఈజ్ కాల్డ్ ఎఫిషియంట్ బఫర్, అండ్ దట్ బఫర్ ఈజ్ ఎఫిషియంట్ బఫర్. ఇది బఫర్ కెపాసిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నౌ బఫర్ కెపాసిటీ మీద ఎట్లా అడుగుతారు ప్రాబ్లం? సో లెట్ us see. Now here I am going to take buffer capacity problem. So buffer capacity మీద ప్రాబ్లం ఒకటి రాద్దాం. Three moles of strong acid, 3 moles of strong acid is required to change buffer solution 1 liter buffer solution pH. 3 moles of strong acid is required to change 1 liter buffer solution pH 2 units
pH 2 units, then buffer capacity is equals to how much? అంటే ఇక్కడ ఓన్గా ఫ్రేమ్ చేస్తున్నా ఈ ప్రాబ్లము కరెక్ట్గా సెంటెన్స్ ఫామ్ అయిందా లేదా అని కాన్సన్ట్రేట్ చేసే బదులు ప్రాబ్లమ్ని చూడండి. ప్రాబ్లం ఏమైంది, 3 moles ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ని మనం కలిపాం బఫర్లో. ఆ బఫర్ సొల్యూషన్ 1 liter బఫర్ కలిపాం. ఆ బఫర్ సొల్యూషన్ pH ఎన్ని యూనిట్స్ చేంజ్ అయింది, 2 units. కానీ మనకి ఫార్ములాలు ఏంటి, 1 unit చేంజ్ కావడానికి ఎంత కావాలో అది కదా బఫర్ కెపాసిటీ. సో బఫర్ కెపాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏం చెప్పాము, బఫర్ కెపాసిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ of acid added to 1 liter buffer solution by change in pH, ఇది ఫార్ములా. ఇప్పుడు చూడండి ఎన్ని మోల్స్ కలిపాము, ఎంత pH చేంజ్ అయింది 1 లీటర్కి. ఒకవేళ 2 లీటర్స్కి ఇస్తే మళ్ళీ మార్చాలి. ఇప్పుడు 4 moles రిక్వైర్ అయింది 2 liters బఫర్ సొల్యూషన్ pH 2 units మార్చడానికి అన్నారు అనుకో. 2 లీటర్స్కి 4 moles కలిపావంటే 1 లీటర్కి ఎంత కలిపావని అర్థం, 2 లీటర్స్కి 4 moles యాసిడ్ కలిపావు అంటే 1 లీటర్కి 2 moles కలిపావు. ఆ 1 లీటర్దే తీసుకోవాలి ఫార్ములాలో. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని రిక్వైర్ అయినాయి, 3. ఎంత pH చేంజ్ అయింది, 2. సో దట్ ఈజ్ 1.5. బఫర్ కెపాసిటీ ఈజ్ 1.5. లైక్ దిస్ వీ కెన్. ఓకే, ఇది అబౌట్ బఫర్. నెక్స్ట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, సాల్ట్ హైడ్రాలసిస్, కామన్ అయాన్ ఎఫెక్ట్, ఇవి ఉన్నాయి. అయానిక్ ఈక్విలిబ్రియంలో అవి కూడా కంటిన్యూ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే నన్ను ఆర్గానిక్లో హైడ్రోకార్బన్ స్టార్ట్ చేయమని. సో రేపు హైడ్రోకార్బన్స్ మీద, ఒక ఆల్కేన్స్ మీద ఒక వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.